సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామ్య పక్షాల మధ్య విమర్శలు హద్దులు మీరుతున్నాయి. అదే సమయంలో జనసేనలో అయితే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలే ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులైనటువంటి నేతల మీదే ఆ పార్టీలో క్రియాశీలకంగా సాగుతున్నటువంటి వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఒంగోలులో బాలినేని వర్సెస్ దామచర్ల అన్నట్టుగా మొదలైనటువంటి వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. అది ఇప్పుడు నేరుగా జనసేనలోనే పెద్ద స్థాయిలో చిచ్చు రాజేస్తుంది. జనసేన పార్టీ ఎన్ఆర్ఐ విభాగంలో క్రియాశీలకంగా పనిచేసే చిగిలిచెట్టి ప్రసాద్ అనే నాయకుడు ఇటీవల ఏపీ ఎన్ఆర్టీ వింగ్లో కీలకమైన పదవి దక్కించుకున్నారు. కానీ అంతలోనే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీని విమర్శించారంటూ, కూటమిలో విభేదాలకి కారకులయ్యారంటూ ఆయన పోస్ట్ని హోల్డ్లో పెట్టేశారు. దాంతో ఆయన చేతిదాకా అందినటువంటి పదవితో ఆనందించినప్పటికీ అంతలోనే ఆశలన్నీ ఆవిరైపోయాయి. అలాంటి ప్రసాద్ ఇప్పుడు తన పార్టీలోనే పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా, ప్రస్తుతం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్న షేక్ రియాజ్ మీద కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డారు అనే ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగినప్పుడు సొంత 2 వీలర్ కూడా లేనటువంటి నాయకుడు, సొంత ఇల్లు కూడా లేనటువంటి నాయకుడు ఇప్పుడు కోట్ల రూపాయల ఖరీదైన అత్యంత విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు అంటూ ఆరోపించారు. అందులో ఆయనకి ఉండడానికి సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు, ఒంగోలులో లేదు, భూములు లేవు, ఏమీ లేవు, ఒక 10 గ్రాముల బంగారం లేదు ఇంట్లో, ఒక 10,000 రూపాయల క్యాష్ కూడా బ్యాంక్ అకౌంట్లో లేదు. అది 2019 ఎన్నికలు ఆయన పరిస్థితి. 2019 ఎన్నికల అఫిడవిటే సాక్ష్యం. దానికి తినడానికి తిండి లేదు, రెట్లలో చెప్పాలంటే అది పరిస్థితి. ఆయన 19 తర్వాత ఆయన చేసిన వ్యాపారాలు అంటే ఏమీ లేవు. ప్రస్తుతం ఆయన ఆస్తులు ఏంటంటే ఒక 40 లక్షలు విలువ చేసే 2 కార్లు, ఒకటి కాదు 2 కార్లు ఉన్నాయండి. 2019 ఎన్నికల నాటికి బైక్ లేని వ్యక్తికి కూడా 2 కార్లు ఉన్నాయి. ఈ రోజు నాడు 40 లక్షల పైన విలువ చేస్తాయంట. ఇక ఆయనకు సంబంధించి మొన్న ఈ మధ్యనే ఒక 4 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఒకటి ఆయన కొనుక్కున్నాడండి, 1,50,00,000 రూపాయలు. ఇవి ప్రసాద్ ఆరోపణలు. దీనికి రియాజ్ అయితే ఇక పూర్తిగా మనిషినన్న విషయమే మరిచిపోయి విరుచుకుపడ్డారు. బూతులతో దాడికి దిగారు. ప్రసాద్ని చిల్లర ప్రసాద్ అని, ఇంకా మరింతగా అమ్మ, ఆలి ఇలాంటి మాటలతో తీవ్రమైనటువంటి స్థాయిలో బూతులు ప్రయోగించేశారు. పైగా ఆవేశంలో బూతులు వచ్చేసాయి అన్నట్టు మళ్ళీ ఆయనే చెప్పుకొస్తున్నారు. వైఎస్ఆర్సీపీని బూతులు పార్టీ అని విమర్శించే జనసేనలోని కీలక నేత, పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైనటువంటి మిత్రుడు రియాజ్ మాటలు అప్పుడప్పుడు అక్కడక్కడ బీప్స్ వేయాల్సి వచ్చింది. అయినా వినండి, అర్థమైపోద్ది. వాడికి చెప్తున్నా, ఒరే చిల్లర శెట్టి ప్రసాద్, చిల్లర ప్రసాద్ ఆంధ్రాకు వచ్చి మా ఒంగోలుకు వచ్చి నా గురించి మాట్లాడు. ఆంధ్రాకు వచ్చి మాట్లాడు. నువ్వు మగాడివైతే సహనం చచ్చిపోయి బూతులు మాట్లాడాల్సి వస్తుంది. ఇది రియాజ్ తీరు. ఈ తీరున ప్రసాద్ తన మీద అవినీతి ఆరోపణలు చేస్తే వాటిని ఖండించడం కానీ, అలాంటి ఉంటే నిరూపించాలని సవాల్ చేయడం కానీ సహజంగా రాజకీయ నాయకులు చేసే పని. కానీ ఇక్కడ జనసేన పార్టీలోనే జనసేన పార్టీ నాయకుడి మీద ఆరోపణలు వస్తే జనసేన పార్టీ కార్యకర్త మీద ఆ పార్టీ నాయకుడు విరుచుకుపడినటువంటి తీరు చూస్తే ఆ పార్టీలో ఎంత హీనమైనటువంటి రీతిన నేతలు వ్యవహరిస్తున్నారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. రియాజ్ లాంటి
చాలా కాలంగా పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతున్నటువంటి నాయకుడు ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడితే ఇక మిగిలినటువంటి నేతలు ఎంతెంత మింగేస్తున్నారో, ఏ తీరున అవినీతికి పాల్పడుతున్నారో అనే అనుమానాలు ఎవరికైనా కలగకమారు. పవన్ కళ్యాణ్ అంటే నీతిమంతుడు, నిజాయితీపరుడు, సాయం చేస్తారు, ఇట్లా అభిమానులు నమ్ముతున్న మాట. కానీ ఇప్పుడు సీన్ చూస్తే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే ఇలా కోట్ల రూపాయల ఖరీదైనటువంటి వ్యవహారాలు పోగేసుకుంటుంటే ఇంకా ఆ పార్టీ నేతల అవినీతి ఎంతగా అద్దుమీరిందో, ఏ రీతిన నడుస్తుందో ఎవరికైనా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే రియాజ్ చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఆ కామెంట్స్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? తన పార్టీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ విభాగం నాయకుడు తన పార్టీలో ఉన్న తనకు సన్నిహితుడైనటువంటి నేత మీద అవినీతి ఆరోపణలు చేస్తే దాని మీద విచారిస్తారా? కాకుంటే హద్దులు మీరి తన పార్టీ నేత మీద బూతులు లంకించుకున్నటువంటి ఆ రియాజ్ మీద చర్యలకు పూనుకుంటారా? ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? తన పార్టీలో మొదలైనటువంటి ఈ కుంపటిని, రగులుతున్నటువంటి ఈ సెగల్ని ఎలా చల్లారుస్తారు? చాలా కీలకమైనటువంటి అంశం. జనసేన పార్టీలో అవినీతి ఎంతగా పెచ్చరిల్లిపోతుందో, ఆ పార్టీ నేతలు ఏ తీరున భారీగా ప్రజాధనం దిగమింగుతున్నారో రియాజ్ ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు. ప్రసాద్ బయట పెట్టినటువంటి ఉదాహరణలు చూస్తే రియాజ్ భారీగా అవినీతికి పాల్పడినట్టుగా, అందుకు ఆయన పార్టీ అధినేత ఆశీస్సులు కూడా ఉన్నట్టుగా అనేక మంది అనుమానించే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ప్రసాద్ మీద రియాజ్ అసహనం చూస్తుంటే ఎంతగా అవినీతి ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారో, వాటిని ఖండించడానికి కూడా సిద్ధం కాకుండా ఎంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారంటే ఎలాంటి స్థితిలో ఆయన ఉన్నారో అనేటువంటి అనుమానం ఎవరికైనా కలుగుతుంది. మరి ఇలా ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే తిరుగుతూ ఈ మాదిరిగా అక్రమంగా కూడబెట్టారు అనే విమర్శలు వచ్చినప్పుడు దాన్ని ఆ పార్టీ నిగ్గు తేలుస్తుందా? నిజంగానే తాము అవినీతికి దూరంగా ఉంటాం, నిజాయితీగా పాలిస్తాం అని చెప్పినటువంటి జనసేన పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడే ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం స్వాహా చేస్తుంటే వాటన్నిటి వ్యవహారాన్ని తేల్చగలరా? తేల్చేదానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతారా? కాకుంటే ప్రసాద్ చేసినటువంటి ఆరోపణలన్నింటినీ తోసి పుచ్చేసి రియాజ్కి అండగా నిలబడతారా? రియాజ్ ఆ మాదిరి బూతులు ఉపయోగించినప్పటికి కూడా చర్యలు లేకుండా కాపాడేదానికి పూనుకుంటారా? ఏమవుతుందన్నది చాలా కీలకమైనటువంటి విషయం. ఒంగోలులో జనసేన తెలుగుదేశం మధ్య మొదలైనటువంటి వివాదం ఇప్పుడు నేరుగా జనసేనలోనే రెండు క్యాంప్స్ మధ్య భారీ స్థాయిలో రగులుతున్నట్టుగా ఈ వ్యవహారం మనకి సుస్పష్టంగా చాటుతోంది.